నమస్తే, నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. వారం వారం వార్తా సమాహారంలో ఇవాళ ఒక 5-6 అంశాల గురించి మీతో విశ్లేషణ చేయడానికి, మీతో ముచ్చరించడానికి నేను వచ్చాను. వాటిల్లో ప్రధానమైనది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సమావేశాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సో గవర్నర్ ప్రసంగం అనగానే సాధారణంగా సంపూర్ణ సభ్యులందరూ సమావేశంలో ఉండాలి. అది కండిషన్ కాకపోయినా కూడా ఆనవాయితీగా వస్తూ ఉన్నది అన్నట్టుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి, అంటే మొత్తం 11 మంది సభా సమావేశాలకు హాజరు కావటం ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందువల్లంటే గత కొన్నాళ్ళుగా ఆయన అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదు. ఒక మండలిలో మాత్రం వారి తాలూకు సభ్యులు అక్కడ నానాయాగి చేస్తున్నారు. సో గవర్నర్ ప్రసంగం పూర్తిగా వినకుండానే వచ్చినంతసేపులోనే ఆయన మళ్ళీ వెళ్ళిపోయారని చెప్పి, ఆ బృందంతో వెళ్ళిపోయారని చెప్పి కొంత విమర్శలు వచ్చిన మాట వాస్తవం. దీని మీద రకరకాలుగా వ్యాఖ్యానాలు వినవచ్చాయి. ఒకటి, సో గవర్నర్ స్థాయికి, లేకపోతే గవర్నర్ హోదాకి గౌరవం ఇవ్వడం కోసమే మేము వచ్చాము సభలోకి, ఆయన ప్రసంగాన్ని వినేందుకు మాత్రమే మేము వచ్చాము అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుండగా, అదేం కాదు, జీతాలు పోతాయని చెప్పి వచ్చారు. ఈ మధ్యకాలంలో స్పీకర్ పదే వ్యాఖ్యానాలు చేస్తున్నారు కదా, అసెంబ్లీ రాని వాళ్ళకు జీతాలు ఇచ్చే ప్రసక్తి లేదు, జీతాలు ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి జీతాలు తీసుకోవడం అనేది నైతిక హక్కు కాదు అని ఇలా రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ జీతాల కోసమే వచ్చారని వీళ్ళు అధికార పక్షం వాళ్ళు కొంచెం ఎద్దేవా చేసిన మాట వాస్తవమే. సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే ఆ సభాపతి అయ్యన్న పాత్రతో సహా దీన్ని ఇంకో రకంగా ఇంటర్ప్రిట్ చేశారు. 11 మంది ఖచ్చితంగా 11 గంటలకు సమావేశాలకు వచ్చారు. కేవలం 11 నిమిషాలు మాత్రమే సభలో ఉండి వెళ్ళిపోయారు. 11 అనేది వీళ్ళకి బాగా అచ్చొచ్చినట్టు ఉంది అని చెప్పి కాస్తంత అవహేళనగా మాట్లాడిన సందర్భం కూడా ఉంది. ఇక ఈ సమావేశాలకు సంబంధించి గవర్నర్ చేత పచ్చి అబద్ధాలు మాట్లాడించారని, ఆత్మస్తుతి, పరనింద మాత్రం ఆ ప్రసంగంలో ఎక్కువగా ఉందని, ఎంతసేపటికి గతంలో పాలించిన వారి మీద, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయడం మినహా దాంట్లో కొత్తగా చెప్పింది ఏమీ లేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పట్లాగానే తన సహజమైన ధోరణిలో విమర్శలు చేసింది. అయితే గవర్నర్ ప్రసంగంలో చాలా ముఖ్యమైన అంశాలని ఆయన ప్రస్తావించారు. ముఖంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా పీపీపీ ఉండాల్సిందే అని చెప్పి ఆయన ప్రసంగంలో చెప్పించడం అనేది కాస్తంత ఆశ్చర్యాన్ని కలిగించింది. అంటే కూటమి ప్రభుత్వం తాలూకు విధానం, పాలనా విధానంలో పీపీపీ అనేది ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఆసుపత్రుల విషయంలో కూడా, అంటే మెడికల్ కాలేజీల విషయంలో కూడా పీపీపీ విధానాన్ని తీసుకుంది. అలా చాలా అంశాల్లో ఈ మధ్యకాలంలో ఆర్టీసీని కూడా ఒకంత పీపీ మోడల్లోకి తేవాలని, అలాగే రహదారులను కూడా ప్రైవేటు వాళ్ళ చేత చేయించాలని వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో అవే అంశాలను గవర్నర్ ప్రసంగంలో ఉటంకించినట్టుగా కూడా మనకి అర్థమవుతుంది. అయితే ప్రతిపక్షాల నోరు నొక్కేయడానికి, ప్రశ్నించే వాళ్ళు అసలు సమావేశాలకు సభలో లేకుండా చేయడానికి మాత్రమే తమకు అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్ళిన తర్వాత మీడియా సమావేశాల్లో మాట్లాడారు. దానికి ఎదురుదాడి చేస్తూ కూటమి నేతలు కూడా సభలో ఉండి, అది ఏ హోదాయినా కావచ్చు, సభలో ఉండి ప్రజలు ఎన్నుకున్నారు కనుక ప్రజల తాలూకు సమస్యలను లేవనెత్తాలి, అలాగే ప్రభుత్వానికి ఏమైనా సలహాలు ఇవ్వాలి. కానీ బయటికి వెళ్ళి మీడియా ముందు తమ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి కూటమి ప్రశ్నిస్తుండడం కూడా ఈ వార్త సంబంధించిన అంశంగానే మనం పరిగణించాలి. ఇక మరోప్రక్క శాసనమండలిలో వేడిగా చర్చ జరుగుతోంది. ఎందువల్లనంటే శాసనమండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు సభ్యుల సంఖ్య ఎక్కువ. అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తూ, మీరు అక్కడ ప్రభుత్వాన్ని నిలదీయండి అని చెప్పి పదే దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఆయన సమావేశాలకు ముందు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి, అంటే శాసనసభ సమావేశాలకు ముందు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రజాప్రతినిధులందరితో ఆ విధంగా చెప్పినట్టు కూడా మనకు తెలుస్తోంది. ఇప్పుడు భూముల పందేరం మీద 99 పైసలకే భూములు అప్పనంగా అందరికీ ఇచ్చేస్తున్నారని చెప్పి ఒక 5 కంపెనీల తాలూకు వివరాలను బొత్స సత్యనారాయణ శాసన మండలి అధ్యక్షుడు ఆయన పార్టీకి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత. ఆయన లేవనెత్తారు. ఇందులో పనిలో భాగంగా లోకేష్ గారికి తోడలుడిగా ఉన్న విశాఖపట్నం ఎంపీ భరత్ గారికి 5,000 కోట్ల రూపాయలు చేసే భూమిని ధారాదత్తం చేశారని కూడా ఆయన చెప్పారు. దాంతో లోకేష్ గారు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా, ఈ రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు ఏవి రాకుండా ఇలాంటి అడ్డుపుల్లలు వేస్తుందని చెప్పి వాళ్ళు వాదానికి దిగారు. సో ఈ విధంగా అటుపక్క శాసనసభలోనూ ఇటుపక్క శాసనమండలిలోనూ వాడిగా వేడిగా చర్చలు జరుగుతున్న నేపథ్యాన్ని ఈ వారంలో ఒక ప్రముఖమైన వార్తగా మనం పరిశీలించాలి. ఇక రెండో అంశము ఇది విదేశానికి సంబంధించిన విశేషమైన వార్త, బంగ్లాదేశ్ ఎన్నికలు. సో దాదాపు 2 సంవత్సరాలుగా సందిగ్ధంలో ఉన్న బంగ్లాదేశ్ ఎన్నికలు అసలు జరుగుతాయా లేదా, పార్లమెంటరీ ఎన్నికలు అక్కడ జరుగుతాయా లేదా, ప్రజాస్వామ్యం మళ్ళీ నెలకొంటుందా లేదా అని రకరకాల సందిగ్ధాల నడుమ ఎట్టకేలకు పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNP అంటారు, ఆ పార్టీ తారిక్ మహమ్మద్ ఆయన నేతృత్వంలో పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. దాదాపు మొత్తం 299 పార్లమెంటరీ సీట్లు ఉంటే 212 సీట్లు సంపాదించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ప్రధానిగా తారిక్ని ఆల్మోస్ట్ ఎన్నుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక పాకిస్తాన్ అనుకూలంగా ఉన్న జమాయితే ఇస్లాం పార్టీకి కేవలము 69 సీట్లు మాత్రమే వచ్చినాయి. వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నంత ఆశతో ఉన్నారు. ఎన్నికల ప్రచారం కూడా చాలా హడావుడిగా చేశారు. అయితే వాళ్ళకి తీవ్రమైన నిరాశ జరిగింది. ఇక అవామీ లీగ్ అంటే మాజీ ప్రధాని హసీనా నేతృత్వం వహించిన అవామీ లీగ్ను ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదని దాని మీద బ్యాన్ నిషేధించారు. సో ఆ పార్టీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయలేదు. కేవలం ఈ 2 పార్టీలే, BNP అంటే బంగ్లా నేషనలిస్ట్ పార్టీ, అలాగే జమాయితే ఇస్లాం, ఈ 2 పార్టీలు మాత్రమే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయటం, అంటే పోటాపోటీగా ఎన్నికలు జరిగే ఇతరులు కూడా ఒక 7-8 సీట్లు వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ప్రధానమంత్రిగా తారిక్ ఎన్నికైనట్టే. అసలు తారిక్ ఎవరు అనే దానికి కనుక మనం కొంచెం వెనక్కి వెళ్తే, ఈ మధ్యనే కాలం చేసిన దివంగత ప్రధాని ఖలీదాకు ఈయన స్వయాన కుమారుడు. సో తండ్రి కూడా దేశానికి ప్రధానమంత్రిగా చేశారు, అమ్మ కూడా ప్రధానమంత్రిగా చేసింది. కాకుంటే ఖలీద్ అధికారంలో ఉన్న రోజుల్లో ఈయన అవినీతికి పాల్పడాడని చెప్పి కొన్ని కేసులు వచ్చినాయి. తాను అరెస్ట్ కూడా అయ్యారు. విడుదలైన తర్వాత తనకు తానే ఎగ్జైల్లోకి వెళ్ళిపోయారు, అంటే అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు. లండన్లో దాదాపు 17 సంవత్సరాల పాటు ఆయన అజ్ఞాతవాసంలో ఉన్నారు. బంగ్లాదేశ్తో ఏమాత్రం సంబంధాలు లేకుండా ఆయన అక్కడ గడిపారు. కాకుంటే ఇటీవల అంటే మొన్న డిసెంబర్లో వాళ్ళ మాతృమూర్తి ఖలీదా చనిపోవడంతో అక్కడి నుంచి వచ్చారు. వచ్చిన తడవగా BNP పార్టీని పునరుద్ధరించారు. ఆల్మోస్ట్ అంటే మళ్ళీ కొత్త జవసత్వాలని నింపారు ఆ పార్టీకి సంబంధించి. ఆ పార్టీకి బంగ్లాదేశ్ని పరిపాలించిన ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ ఇప్పుడున్న కాలంలో ఈ జెన్జెడ్లు ఇలాంటివి ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా పార్టీని పునరీకరించి మళ్ళా కొత్తగా వచ్చారు. వచ్చిన కొన్నాళ్ళకే ఆయన పార్టీని పునరుద్ధరించడం, అలాగే ఎన్నికలకు రావటం, ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించడం, ఇదంతా ఒక ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది. ఇప్పుడున్న ఒక హయాంలో హసీనా గతంలో 2024 సంవత్సరంలో జెన్జెడ్ అనే పేరుతో యువకులు విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చేసి నానా అల్లర్లు సృష్టించారు. హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం, అవామీ లీగ్ ప్రభుత్వము సైన్యాన్ని దింపి ఉద్యమకారులు అణచిపెట్టే కార్యక్రమం మొదలుపెట్టింది. దాంట్లో దాదాపు 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు. సో దేశం అంతా అల్లకల్లోలంగా మారింది. ప్రధానమంత్రి అలాగే మంత్రులు ఇళ్ల మీద దాడులు చేసి తగలబెట్టేశారు. ప్రధాని నివాసంలోకి వెళ్ళి నానా గందరగోళం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పటి ప్రధాని హసీనా అక్కడి నుంచి పారిపోయి వచ్చేసి భారతదేశంలో ఆశ్రయం పొందారు. సో ఇలాంటి దశలో హసీనాను తాముకు ఇప్పించండి, ఆమెకు ఉరిశిక్ష విధించారు రకరకాల సెక్షన్ల కింద. అలాగే చాలా సంవత్సరాల పాటు అంటే యావజ్జీవ కారాగార శిక్ష, రకరకాల కేసుల్లో ఆవిడకి ఈ శిక్షలు విధించారు. సో అయినప్పటికీ ఆవిడ ఇంకా భారతదేశంలోనే ఉన్నారు. భారతదేశాన్ని బంగ్లాదేశ్ అడుగుతూనే ఉంది, హసీనాను మాకు అప్పగించేయండి, మేము శిక్షించాలి ఆవిడని చెప్పి. సో ఇలాంటి ప్రమాదంలో ఉన్నప్పుడు ఒక పొరుగు దేశం తాలూకు మాజీ ప్రధానమంత్రిని ఆ విధంగా అప్పచెప్పడం అది రాజనీతి కాకపోవచ్చు, లేకపోతే దౌత్య నియమం కాకపోవచ్చు అనే ఉద్దేశంతో ఏమో మొత్తానికి భారత్ హసీనాను బంగ్లాదేశ్కు అప్పగించలేదు.
ఈ మధ్య కాలంలో ఆవిడ భారతదేశానికి వచ్చి ఆశ్రయం పొందిన తర్వాత నుంచి ఇప్పుడు ఎన్నికలు జరిగేదాకా నోబెల్ గ్రహీత యూనస్ను అక్కడ తాత్కాలిక అధినేతగా ఉంచారు. ఆయన కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఆయన మాట కూడా కొంతమంది మధ్యలో కొన్ని ఉద్యమాలు వచ్చాయి. కాకపోతే ఎన్నికలు పెడతామని చెప్పి హామీ ఇచ్చిన తర్వాత రాజ్యాంగంలో కూడా మార్పులు తీసుకొస్తాం. ఎందుకంటే జన్జెడ్ ఉద్యమకారులు చేసిన ఒకనొక ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రాజ్యాంగాన్ని మార్చేయాలి, రాజ్యాంగాన్ని లిఖించాలని చెప్పి వాళ్ళు చేశారు. సో దానికి కూడా ఒప్పుకొని వాళ్ళు చేశారు. ఇప్పుడు ఈ పార్టీ బిఎన్పి పార్టీ ఇంత అఖండమే విజయం సాధించడానికి ఒకానొక అంశం ఏంటంటే అవామీ లీగ్ పార్టీకి ఇది పూర్తిగా వ్యతిరేకమైన పార్టీ కనుక అందుకు ఓటేశారని, అలాగే ఎన్నికల ప్రణాళికలో కూడా ఫ్యామిలీ కార్డ్స్ అని చెప్పి కొన్ని, ఎందుకంటే అక్కడ పేదరికం ఉన్నది, ఆకలి ఉంది, దరిద్రం ఉంది, నిరుద్యోగం ఉంది, వీటన్నిటినీ అధిగమించాలంటే ప్రజలకి ఆ సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో తారీఖు ఈ ప్రణాళికలో ఫ్యామిలీ కార్డ్ అనే ఒక సిస్టమ్ని దాంట్లో పెట్టారు. సో అది కూడా బాగా క్లిక్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిపోతున్న నేపథ్యంలో భారత సంబంధాలు బంగ్లాదేశ్తో ఎలా ఉండే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది మైనారిటీలను, అంటే హిందూ మైనారిటీలను బంగ్లాదేశ్లో చంపేస్తున్న వైనాలను కూడా మనం చూస్తూ ఉన్నాము. భారత్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తుంది, అన్నీ నిశ్శబ్దంగా చూస్తూ వచ్చింది. ఇప్పుడు తారీఖు గెలవగానే ఆనవాయితీలో భాగంగా భారత ప్రధాని మోదీ ఫోన్ చేసి ఆయనకి అభినందనలు తెలియజేయడంతో పాటు ఉగ్రవాదాన్ని అణిచివేసే కార్యక్రమంలో మీరు ఏమైనా చర్యలు తీసుకుంటే దానికి మా పూర్తి సహకారం ఉంటుందని కూడా హామీ ఇచ్చారు. ఇలాంటి నేపథ్యంలో భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది ఒక ప్రశ్నగా మారింది. హసీనా ప్రధానిగా ఉన్నప్పుడు భారత్తో అంత మంచి సంబంధాలు అయితే ఏమీ లేవు. ఇక్కడ ఇప్పుడు ప్రధానంగా మనం చర్చించాల్సిన ఒక అంశం ఏంటంటే జమాయితే ఇస్లాం, అది పాకిస్తాన్ అనుకూల పార్టీ. అది కనుక గెలిచుంటే మనకు బంగ్లాతో కొన్ని ఇబ్బందులు అయితే వచ్చేవి. ఇప్పుడు ఆ పార్టీ గెలవలేదు. బంగ్లా నేషనలిస్ట్ పార్టీ గెలిచింది కనుక ఏమైనా సానుకూల సంబంధాలు ఉండే అవకాశం ఉందని కూడా అంతర్జాతీయ విశ్లేషకులు మాట్లాడుతున్న అంశం. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే అమెరికాలో మన దేశంలో ప్రాణం ఖరీదు చాలా చాలా చులకనైపోయింది. ఒక 100 రూపాయలు ఇచ్చేస్తే వేరే వ్యక్తిని చంపటం అనేది, లేకపోతే 100 రూపాయల కోసం మనుషుల మీద అగాత్యాలు చేయడం అనేది జరుగుతున్న నేపథ్యంలో అమెరికాలో ప్రాణం విలువ అంటే చాలా ఎక్కువ అనే ఒక సంఘటన ఒకటి జరిగింది. మన రాష్ట్రానికి చెందిన ఒక అమ్మాయి తాలూకు మృత్యువు సంబంధించిన ఈ విషయం ఇది. అది 2023 సంవత్సరంలో ఈ సంఘటన జరిగింది. సో సియోటల్ యూనివర్సిటీలో ఈ పాప చదువుతూ ఉంది. ఆదోనికి చెందిన హెడ్ కానిస్టేబుల్ తాలూకు కూతురు అమ్మాయి జాహ్నవి అని. ఆవిడ పీజీ చేయడానికి అక్కడికి వెళ్ళింది 2021లో. ఆ పీజీ చేస్తుంది. అక్కడ చేస్తున్నప్పుడు 2023 సంవత్సరంలో ఆవిడ ఒకరోజు రోడ్డు దాడుతూ ఉండగా బజారుకు వచ్చి ఏవో సామాన్లు కొనుక్కొని వెళ్తూ రోడ్డు దాడుతూ ఉండగా అటు నుంచి పోలీస్ పెట్రోలింగ్ కారు ఆవిడని ఢీకొనడంతో 100 అడుగుల పైకి ఎగిరిపడి కింద పడిపోయింది. ఆన్ ది స్పాట్ ఆవిడ మరణించింది. కానీ ఆ కారు నడుపుతున్న పోలీస్ అధికారి చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చాలా సంచలనం రేకెత్తించాయి. ఇట్స్ వెరీ క్వైట్ న్యాచురల్, దెర్ ఇస్ నో వాల్యూ ఫర్ దిస్ డెత్ అని చెప్పి వాడు చేసిన అహంకారపూరిత కామెంట్స్ భారతదేశానికి సూటిగా తగిలినట్టయింది. భారత్ కూడా నిరసన కార్యక్రమం తెలియజేసింది. ఒక పాప ప్రాణాలు కోల్పోతే ఇది సహజంగా జరిగే అంశము, దీనివల్ల ఏమంత ఆ చావుకి లేకపోతే ఆ ఇన్సిడెంట్కి ఎలాంటి విలువ లేదు అని చెప్పడం అనేది అమెరికా తాలూకు అహంకార ధోరణిని తెలియజేస్తుందని చెప్పి భారత్ కూడా నిరసన కార్యక్రమం తెలియజేసింది. సో తల్లిదండ్రులు ఈ అంశం మీద పోరాడుతూనే ఉన్నారు. అక్కడ పౌర సంఘాలు కూడా ఈ తల్లిదండ్రులకు మద్దతు పలికాయి. ఇప్పుడు కొత్తగా తాజాగా సియోటల్ రాష్ట్ర గవర్నర్ చేసిన ప్రకటన ఏంటంటే ఆ పాపకు 262 కోట్ల రూపాయలు పరిహారంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. అంటే మధ్యవర్తిత్వంతో రాజీ కుదుర్చుకుంది సియోటల్ ఇది సంస్థలో. ఆ సంస్థ చేసుకున్న ఈ ఒప్పందం మేరకు జాహ్నవి కుటుంబానికి 262 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సంసిద్ధమైంది. అదే మన దేశంలో అయితే మహా అయితే 10 లక్షలు ఇచ్చేసి చేతులు దులుపుకునేవాళ్ళు. అదైనా కూడా గట్టిగా పోరాడితే,
కానీ అమెరికాలో మనం అనుకుంటున్న కొన్ని నెగిటివ్ పాయింట్లు ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం అమెరికా చాలా ముందంజలో ఉంది. ముఖ్యంగా పౌరుల ప్రాణాల విషయంలోకి వచ్చేసరికి ఎలాంటి వారు అగాత్యంలో ఉన్నా లేకపోతే ఆ దురాగతంలో ఉన్నా కూడా వాళ్ళని శిక్షించడం అనేది పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు కోర్స్. ఇప్పుడు ఈ తాజాగా ఇది రావటం అనేది ఒకంత సంతోషించాల్సిన అంశం అయినప్పటికీ దీనిలో కొంత విషాదం కూడా ఉన్నది. సో కూతురు అర్ధాంతరంగా ప్రాణాలు అర్పించడం, అదే ప్రాణాలు కోల్పోవడం వల్ల హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న శ్రీకాంత్ అప్పటి నుంచి కొంచెం హెల్త్ బాగాలేదు. ఈ మధ్య కాలంలోనే దాదాపు ఒక వారం 10 రోజుల క్రితం ఆయన గుండెపోటుతో మరణించడం అన్నది చాలా విషాదమైన వార్తగా మనం చెప్పుకోవాలి. ఈ వార్త కూడా ఈ వారపు వార్తల్లో ప్రధానంగా చేసుకుందని చెప్పుకోవాలి. ఇంకొక మన జాతికి సంబంధించింది, అంటే పాత్రికేయ జాతికి సంబంధించిందన్నమాట. పాత్రికేయులు అనగానే సాధారణంగా ఏంటంటారంటే మేధావులు అంటుంటారు. సో ఏమైనా క్రియాశీలకమైన పనులు చేయాలన్నా, ప్రభుత్వాలు ఏమైనా చేయాలన్నా మేధావులతో, పాత్రికేయులతో సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ సలహాలు ఇవన్నీ తీసుకుంటారు. ఇది కొంతవరకు వాస్తవం. ఎందుకంటే కొంతమంది అపారమైన అనుభవంతో గొప్ప గొప్ప వార్తలు రాసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉంటారు. అలాగే చాలామంది టీవీ డిబేట్లలో వాటిల్లో మంచి మంచి అంశాలు ప్రస్తావనకు తీసుకొచ్చి ప్రజలకు మేలు కలిగే పనులు కూడా చేస్తూ ఉంటారు. అందుకే జర్నలిస్టులను మేధావులు అంటూ ఉంటారు. కొంతమంది మాత్రం ఏమాత్రం విషయం పట్ల పరిజ్ఞానం లేకుండా ఏదో ఒకటి మాట్లాడేసి పబ్బం గడుపుకునే వాళ్ళు కూడా కొంతమంది లేకపోలేదు. ఈ కోవకు చెందిన ఒకానొక జర్నలిస్ట్, ఆయన పేరు నేను ప్రస్తావించనక్కర్లేదు, ఎందుకంటే ఈ పాటికి రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం ఆయన పేరు ఏంటో తెలిసిపోయింది కనుక ఆయన పేరు నేను ప్రస్తావించట్లేదు. ఇది పార్లమెంట్లో రాజ్యసభ సభ్యుడిగా కొత్తగా ఎంపికైన కమల్ హాసన్, విశ్వనటుడు కమల్ హాసన్. ఆయన తెలియని వాళ్ళు ఎవరు లేరు, ఆయన ఐడియాలజీ తెలియని వాళ్ళు కూడా ఎవరు లేరు. కొత్త సభ్యుల పరిచయ కార్యక్రమం సాధారణంగా జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఒక 2 నిమిషాలు మాట్లాడండి మీ గురించి, కానీ లేకపోతే మీరు ఏం సాధించాలనుకుంటున్నారు, రాజ్యసభ సభ్యుడైపోయిన తర్వాత ఈ పెద్దల సభకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు లాంటిది మాట్లాడే అవకాశం ఇస్తారు. ఆయన మాట్లాడుతూ అసలే సినిమా నటుడు కనుక ఆయన స్క్రిప్ట్ అలవాటు, స్క్రిప్ట్ పెట్టుకుని మాట్లాడుతూ తను రాజకీయాల వైపు మళ్ళడానికి ఎవరెవరు స్ఫూర్తినిచ్చారో చెప్పడం మొదలుపెడుతూ మహాత్మా గాంధీ గురించి ప్రస్తావించారు. ఏంటి, తనకెప్పుడైనా ఆవేశం వస్తే గాంధీజీ నన్ను ఆపుతారు, ఎందుకంటే ఆయన శాంతి కాముకులు అని చెప్పారు. రాజకీయాల్లో దిశానిర్దేశం చేయడానికి నాకు పెరియార్ రామస్వామి నాకు స్ఫూర్తిదాయకం అని చెప్తూ, ఇక రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయి, ఇప్పుడు ఏమన్నా కష్టాలు ఉన్నా కూడా మంచి రోజులు వస్తాయని చెప్పడానికి ఆయన శ్రీశ్రీ పోయి మహాప్రస్థానంలోని 12 ముందుకు వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అనే పోయం రాశాడు. వాస్తవానికి కమల్ హాసన్కి శ్రీశ్రీ అంటే చాలా ఇష్టం. మీరు గుర్తుండే ఉంటుంది, ఆకలి రాజు సినిమాలో మొత్తం శ్రీశ్రీ నేపథ్యంలోనే ఆ సినిమా అంతా జరుగుతుంది. అప్పటి నుంచి ఆయన కంటత మహాప్రస్థానంలోని అన్ని పోయమ్స్, ఆ కవితా పంక్తుల్ని ఆయన అక్కడ మాట్లాడారు. సాధారణంగా పబ్లిక్ మీటింగ్స్లో కానీ లేకపోతే ఇలాంటి సభల్లో కానీ మాట్లాడేటప్పుడు కొంతమందిని మనం ఉటంకిస్తాం. ఆ మాటకు వస్తే నిర్మలా సీతారామన్ చాలా సందర్భాల్లో ఈ బడ్జెట్ ప్రపోజల్స్ సభలో ప్రవేశపెట్టేటప్పుడు సుబ్రహ్మణ్య భారతి పోయమ్స్ని చెప్పడం కూడా మనం చూస్తున్నాం. అది సర్వసాధారణం. అంటే వక్తలు చేసే పని ఏంటంటే ఎదుటి వ్యక్తుల తాలూకు దీన్ని ఆకర్షించడానికి, అట్రాక్షన్ చేయడానికి కొన్ని వాడతారు. అలాగే కమల్ హాసన్ గారికి కూడా వాడారు. కానీ ఇందాక మనం చెప్పుకున్న ఈ మహామేధావికి, ఒక గొప్ప ఛానల్ తాలూకు న్యూస్ ప్రెజెంటర్కి అది ఇంకో రకంగా అర్థమైంది. వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు దాంట్లో ఉందని ఆయన విరుచుకుపడ్డారు. ఆయనకు ఆ విధంగా అర్థమైన తర్వాత కమల్ హాసన్ గారు, మీకెందుకండి ఆంధ్ర రాజకీయాలు, మీకేం పని, మీ పని మీరు చేసుకోవచ్చు కదా, మీ సినిమాలు మీరు చేసుకోవచ్చు కదా, ఆంధ్రాకి వచ్చి పోటీ చేస్తారా, రండి ఓడిపోతారు అని శాపనార్థాలు కూడా పెట్టారు. అందరూ పడి పక్క నవ్వుకుంటున్నారు. ఇదేంట్రా ఆయన చెప్పింది ఏంటి, ఈయన అర్థం చేసుకున్నది ఏంటి అని చెప్పి. అవును, మేధావులు ఎక్కడైనా ఉంటారు అని నిట్టూర్చడం అనేది ఆ వార్త చూసిన వాళ్ళ తాలూకు అభిప్రాయంగా కనిపిస్తుంది. ఇవి ఈ వారం తాలూకు వారం వార్తా సంహారంలోని కొన్ని ముఖ్యమైన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ మనకి సమయాన్ని బట్టి కొన్ని మాత్రమే మనం ప్రస్తావిస్తూ వస్తున్నాం. మళ్ళీ వచ్చే వారం మరిన్ని వార్తలు, వాటి విశ్లేషణతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.